ఆ నమ్మకం నాకు నిజమైతే బావుంటుందేమో అని అనిపిస్తోంది. అత్తయ్యగారి మాటల్లో అభి మీద అభిమానం కొంచెం కొంచెం కనిపిస్తోంది. ఇక అభి రాహుల్ల పెళ్లికి అత్తయ్యగారు అడ్డు చెప్పరా అనిపిస్తోందండి. చూడు, అమ్మ సరే అంటే అంతకు మించిన సంతోషం లేదు. బట్ అమ్మ నిర్ణయం ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. సో మరీ ఎక్కువ పాజిటివ్ హోప్స్ కూడా పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుందనుకుందాం. ఏదేమైనా అభి విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. తన మంచితనంతో తెలివితేటలతో అమ్మ మనసు కొంచెం కొంచెం గెలుచుకుంది. ఆహాహా, పెద్ద కోడలు గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడడం చేత కాదు కాని కాబోయే కోడలు గురించి తెగ మురిసిపోతున్నారు. అభిని ఇంటికి కోడలుగా చేసుకునేంత వరకు వీళ్ళకి నిద్ర పట్టేలా లేదు. ఛే! అత్తయ్యగారు అభి రాహుల్ల పెళ్లికి సరే అనగాని వెంటనే ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి గ్రాండ్గా జరిపించాలండి. అది మాత్రం జరగనివ్వం. మీ గాలి మేడలన్నీ కూలిపోవాల్సిందే. అభి చాలా మంచి అమ్మాయి, తెలివైంది కూడా. ఏ ఇంటికైనా తను కోడలుగా వెళ్ళటం అదృష్టం. కానీ నా మనసులో తను లేదు. అందుకే తనని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అలా అని అమ్మ నిర్ణయాన్ని కాదని కూడా అనలేను. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు. ఏంటమ్మా? నాకు నీ ఫోన్ ఇస్తావా? ఫ్రెండ్ కి కాల్ చేసుకోవాలి. ఫ్రెండ్ కా? ఏ, నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఉండొచ్చు. ఇదిగో తీసుకో. హలో భారత్, నేను అమూల్యని. నువ్వు హోంవర్క్ చేసావా? చేయలేదు. నేను కూడా చేయలేదు. ఒక పని చేద్దాం. నేను ఊరు నుంచి వచ్చాక కాల్ చేస్తాను, నువ్వు మా ఇంటికి వచ్చే. అప్పుడు ఇద్దరం కలిసి హోంవర్క్ చేసుకుందాం, ఓకేనా? సరే, బాయ్. నీ ఫ్రెండ్ పేరు భరత? అవును, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నాకు దేంట్లోనైనా హెల్ప్ చేస్తాడు. ఏంటి, నీకప్పుడే బాయ్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఏ, ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? నా మాటకొస్తే చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న సీనుగాడు, సుబ్బుగాడు, వెంకట్గాడు, రాజు అందరూ నాకు చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్. ఆ మాటకొస్తే లైఫ్ లో ప్రతి ఒక్కరికి చిన్ననాటి ఫ్రెండ్స్, ఇష్టమైన వాళ్ళు ఉండనే ఉంటారు. ఏం బావా, నీకు అలాంటి స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? చెప్పు బాబాయ్, నీకు కూడా చిన్నప్పుడు స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రాహుల్ బాబు కూడా నాలానే మా చిన్నప్పటి బొమ్మల్ని, పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నా గురించి చెప్తాడు. అలా చెప్పారు అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే. చెప్పు బావా, నీ చిన్నప్పటి స్పెషల్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ నేనే కదా. మనమే కదా ఊరొచ్చిన ప్రతిసారి ఆడుకునే వాళ్ళం. కాదు, మీకోసం బామ్మగారు పిండి వంటలు పంపారు, అందుకే తీసుకొచ్చాను.
దానికి కాదు అని అంత గట్టిగా అరవడం ఎందుకు? నేనేమీ అరవలేదు. కాదు అంటే రాహుల్ బాబుని బలవంతం చేయకండి, తనకి అలాంటి స్పెషల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే తనే చెప్తారు కదా అని అంటున్నాను. చెప్పండి రాహుల్ బాబు, మీ మనసులో ఉన్నది చెప్పండి. ఒకరున్నారు. ఎవరు? అనుకోకుండా పరిచయమైన నేస్తం. నేస్తామంటే ఫ్రెండ్ అని అర్థం. నువ్వు చెప్పు బావా, ఎవరా నేస్తం? బాయ్ ఆర్ గర్ల్? చెప్పండి రాహుల్ బాబు, అది నేనేనని, మీరు కూడా నాలాగే నా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పండి రాహుల్ బాబు. తనెవరో, ఎక్కడుందో, ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఇప్పుడు తన గురించి చెప్తే అభికి లేనిపోయిన డౌట్స్ రావచ్చు. ఎవరో ఉన్నారులే, జస్ట్ స్కూల్ ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? లేదు లేదు, నువ్వేదో దాస్తున్నావు. చెప్పు బావా. దాచడానికి ఏమీ లేదు. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. మీరంతా వెళ్ళండి వెళ్ళండి. ఉండు బాబాయ్, స్వీట్స్ అయినా తీసుకోనివ్వు. నాకు కూడా ఒకటి. నీకు స్పెషల్గా చెప్పాలా? వెళ్ళు. మీరు తినేస్తే వెళ్తాను. బామ్మగారు మీకోసమే పంపించారు. తింటే వెళ్ళిపోతావా? రాహుల్ బాబు, నిజంగానే మీకు చిన్నప్పటి ఫ్రెండ్స్లో స్పెషల్ ఫ్రెండ్ ఎవరు లేరా? అవసరమా నీకు? పోయి పని చూసుకో. అభి, ఏమైంది అభి?